హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్. సో, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఇంట్లోనే బాదుషా జ్యూసీగా రావాలి అనుకుంటే ఈ విధంగా చేస్తే కనుక చాలా ఖచ్చితంగా బాగా వస్తాయన్నమాట బాదుషా. బయట కొనే కంటే ఇంట్లోనే ఉన్న వాటితో మనము బాదుషా చేసుకున్నామంటే బయట షాప్‌లో కంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు తెలిసిన కాడికి. అందుకని చెప్పేసి నేను బయట కొనే కంటే ఇంట్లో చేసుకుందామని చేశాను. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి నేను ఒక గిన్నె తీసుకొని సో చూస్తున్నారు కదా కప్పు, ఆ కప్పుతోన 2 కప్పులు నేను మైదా పిండి అయితే తీసుకున్నాను. పక్క కొలతలతోన నేను చేస్తున్నాను అనమాట. చూసారు కదా 2 కప్స్ అయితే మైదా పిండిని అయితే తీసుకున్నాను. అండ్ అందులో వచ్చేసి నేను కొంచెం అంత అది బేకింగ్ సోడా ఉంటుంది కదా, స్పూన్ సగం అయితే బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే కొంచెం అంత ఉప్పు వేసుకున్నాను. అందులో వచ్చేసి చిన్న కప్పు తీసుకొని ఆ కప్పు సగానికి నెయ్యి అయితే తీసుకున్నాను నేను. ఇందులో వచ్చేసి నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకున్నాక ఇలా మొత్తము పిండి అంతా కలిసేలా బేకింగ్ సోడా అండ్ ఉప్పు నెయ్యి మొత్తం పిండికి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా మన చేతిలో పట్టుకుంటే చేతికి ఒక ముద్దలా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. నెయ్యి వేసాక అలా వచ్చే వరకు నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి నేను ఎలా కలుపుతున్నాను అనేది. అండ్ పిండి కూడా ఉండలు పడకుండా మంచిగా స్మూత్గా కలిపేసుకోవాలి. చూస్తారు కదా ఇలా ముద్దలాగా మన చేతికి రావాలన్నమాట నెయ్యి వేసాక. అలా అయితే అయిపోయాక ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఈ కప్పుతోనైతే పిండి తీసుకున్నాను. ఆ కప్పుతోనే నేను ఒక కప్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇలా వాటర్ అయితే పోసేసుకొని ఇప్పుడు పిండి గట్టిగా బాగా తడిపేసుకోవాలన్నమాట. మనము చపాతీ పిండి ఇలా గట్టిగా తడుపుతాము అలా అన్నమాట. పిండి అనేది అండ్ గట్టిగా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా మీడియంలో తడిపేసుకోవాలి. పిండి తడుపుకుంటే చాలా చేతికైతే పట్టుకుంటుంది అన్నమాట. మీడియం వచ్చే వరకు పిండి అనేది మంచిగా తడిపేసుకోవాలి గట్టిగా. అండ్ మనము బాదుషాకి ఉండలు చేసేటప్పుడు అక్కడ మళ్ళీ పొరలుగా వస్తాయని చెప్పేసి పిండి అనేది స్మూత్గా చాలా గట్టిగా అయితే తడిపేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా అయితే తడిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పిండి. ఇది వచ్చేసి ఇలా తడిపేసుకున్నాక దీన్ని కూడా క్యాప్ పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు అలాగే పిండిని నాననివ్వాలి. చూస్తున్నారు కదా ఇలా అయితే తడిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము. ఇది వచ్చేసి క్యాప్ పెట్టేసి పక్కకి పెట్టేసుకున్నాను ఒక 10 మినిట్స్ వరకు. అంతలోగా నేను గిన్నె తీసుకొని అందులోకి నేను పిండి ఏ కప్తో తీసుకున్నానో ఆ కప్తోనే నేను ఒకటి సగం అయితే చక్కెర వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ అదే కప్తో నేను వచ్చేసి వాటర్ కూడా పోసుకున్నాను అనమాట. ఒకటి సగం వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసి అదే పాకానికి అయితే పెట్టేసుకున్నాను. పాకానికి పెట్టేసుకున్నాక ఇలా స్టవ్ ఎప్పుడు చిన్నగానే పెట్టుకోవాలి. అండ్ పెద్దగా పెట్టుకొని పాకం చేసుకోకూడదు. చిన్నగా పెట్టుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ చక్కెర మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ పాకం అయితే కొంచెం గట్టిగా చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం చేశానండి. అండ్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, బట్ చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఈ యాలకులు ఉంటాయి కదా. అవి నేను వచ్చేసి ఒక 10 అయితే తీసుకున్నాను. అవి మెత్తగా దంచేసి
సో పాకంలో అయితే వేసేసుకోవాలి. సో అవి కూడా వేసేసుకున్నాక బాగా మసిలించుకోవాలన్నమాట. పాకం అయితే కొంచెం బాగా ఉడికించుకోవాలి. అండ్ ఎలా అంటే ఇప్పుడు మనము గులాబ్ జామ్కి పాకం చేసుకుంటాం కదా, సో అలాగే అనమాట. ఈ బాదుషాకి సపరేట్ పాకం అంటే ఏం లేదు. సో గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటామో దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. అండ్ వచ్చేసి ఇది కొంచెం లూజ్ చేసుకుంటాం కదా, ఈ బాదుషాకి వచ్చేసి కొంచెం గట్టిగా చేసుకోవాలన్నమాట పాకము. చేతి వేలు మధ్యలో ఇట్లా పట్టుకుంటే జిగుటలాగా వస్తుంది కదా, సో అలా వచ్చే వరకు పాకం అయితే మనము స్టవ్ చిన్నగానే పెట్టుకొని చేసుకోవాలి పాకం మనము. చూస్తున్నారు కదా, వాటర్ ఎంత వెళ్ళేసి చాలా గట్టిగా అవుతుంది పాకం అయితే ఇప్పుడు. సో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. అండ్ అడుగున మాడిపోతుందని చెప్పేసి నేనైతే మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదండి, పాకం అయితే చాలా గట్టిగా అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే నేను ఒకసారి చూస్తున్నాను గట్టిగా అయిందో లేదా అని చేతుల్లో పెట్టుకొని చూస్తున్నాను అనమాట. సో పాకం అయితే మంచిగా అయింది. జిగుటలాగా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా పాకం అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి అదైతే క్యాప్ పెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని అయితే ఒకసారి మనము ఇలా తడుపుకోవాలన్నమాట. సో అటు ఇటు ఇట్లా తిప్పుకుంటూ బాగా గట్టిగా ఒకసారి ఇలా గట్టిగా పిసుకుతూ ఉండాలి. చూస్తున్నారు కదా నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, సో ఇలా అయితే చేసేసుకోవాలి మనం పిండిని. సో ఇప్పుడు వచ్చేసి ఈ పిండిని చిన్న ముద్దలుగా మనము తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. సో చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత ఉందో అంత సైజ్ అయితే ఇలా చేసుకోవాలి, పిండి ముద్దలు పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆ పిండి ముద్ద తీసుకొని చేతుల మధ్యలో ఇట్లా పెట్టుకొని ఇలా దాని మధ్యలో ఇలా హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని పక్కన గిన్నెలో పెట్టేసుకోవాలి. సో అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. పిండి ముద్దలు వచ్చేసి అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను. సో ఇది ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా చేయొద్దు. అండ్ కొంచెం గోరువెచ్చే వరకు చూసుకోవాలన్నమాట ఆయిల్. కాబట్టి స్టవ్ అయితే చిన్ననే పెట్టుకోవాలి, పెద్దగా అయితే అసలు పెట్టుకోవద్దనమాట. గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడు వచ్చేసి మన పిండి ముద్దలన్నీ ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఒకటి దాని తర్వాత ఒకటి అయితే ఇలా వేసేసుకోవాలి. సో మనము వేసుకున్న అవి ఇలా వేసుకున్నాక అవి అడుగుల్ని ఉండిపోతాయి అన్నమాట. సో అవి కొంచెం వేగుతూ పైకైతే తేలుతాయి అన్నమాట. సో మనం వేసేదారి లోపలనే ఉండిపోతాయి లోపల. సో కొంచెం అవి ఉడుకుతూ ఆయిల్ పైకి అయితే తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అంతవరకు మనము స్టవ్ అయితే చిన్ననే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. పెద్దగా అయితే అసలు పెట్టుకోవద్దు. పెద్దగా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అవి ఫాస్ట్గా ఉడికేసి అండ్ లోపల పిండి అలాగే ఉంటుంది అండ్ మంచిగా ఉడకవన్నమాట. సో అందుకని చెప్పేసి స్టవ్ అయితే చిన్ననే పెట్టుకొని అన్నీ మంచిగా ఉడికించుకోవాలి. సో ఉడికేంత వరకు టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ అలా. చూసారు కదండి, సో పైకి అయితే తేలిపోయాయి కదా. సో ఇందులో అయితే చాలా ఇరుకుటం అయితే అయిపోయినాయి ఇవి వేస్తున్నాక. సో ఆయిల్లో ఉండిపోతే మునుగుతాయి అనుకున్నా కానీ కొంచెం అయితే ఇబ్బంది అయ్యింది. సో పైకి తేలాక ఇలా ఒక చిన్న చాక్ అయితే తీసుకొని వాటిని అటు ఇటు అయితే తిప్పేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా నేను ఎలా తిప్పుతున్నాను. సో వేసాక కూడా వెంబడి మనము తిప్పేసుకోవద్దనమాట. సో అవి పైకి తేలేంత వరకు మనం వాటిని ఏమనకూడదు. సో అవి పైకి తేలాక అప్పుడు చాకు తీసుకొని ఇలా చాకు లేదా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలా అటు ఇటు తిప్పేసుకోవాలన్నమాట. సో అక్కడిక్కడ మంచిగా వేయించుకోవాలన్నమాట బాదుషాని. సో ఇవి వచ్చేసి ఏంటంటే కొంచెం
మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అండ్ కొంచెం పిండి పిండిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా వేగాక తీసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి. సో అందుకని చెప్పేసి కొంచెం పిండి పిండిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చూస్తారు కదండి ఎలా ఉన్నాయో. సో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చాక చూసారు కదండి, బాదుషా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మనం ఒకసారి అవన్నీ అటు ఇటు తిప్పేసుకోవాలన్నమాట. సో ఇంకా అన్నీ తీసేసుకోవాలి. పెద్ద గంటలోకి అయితే తీసేసుకొని మనం ముందుగా పాకం చేసుకున్నాం కదా అండి. సో ఆ పాకంలోనే ఎంబడిని వేసేసుకోవాలన్నమాట. సో ఆ పాకంలో అన్నీ వేసుకున్నాక సో నానడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో అది వచ్చేసి ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. చూసారు కదండి. సో 20 మినిట్స్ వరకు అలాగే ఉంచితే ఏమవుతుందంటే సో పాకం అంతా వచ్చేసి బాదుషాకి బాగా మంచిగా పట్టుకుంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే 20 మినిట్స్ వరకు అలాగే ఉంచాను. సో తర్వాతకైతే మనం ఇలా బాదుషాని అటు ఇటు అయితే తిప్పేసుకోవాలన్నమాట. రెండు పక్కల బాదుషా అయితే నానాలని చెప్పేసి అక్కడికైతే తిప్పేసుకున్నాను. చూస్తున్నారు కదండి ఎలా అయిందో. ఇలా చేస్తే కనుక చాలా మంచిగా టేస్టీగా వస్తుంది బాదుషా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.